జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు అందరూ కమిషనర్ పరిధిలోకి వెళతారు. కానీ ఏపీలో అలా జరగట్లేదని, పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని తెలిపారు. నిన్న తన ఆఫీస్ ముందు 100 మంది పోలీసులు వచ్చారంటూ మైనర్లను తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్పై రాయి దాడి కేసులో తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి మైనర్ని ఇరికించినట్టు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే దుర్గారావు ఎక్కడున్నాడో తెలియదని, ఇంతవరకు కోర్టుకు ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ 24 గంటల్లోగా జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదా అంటూ కూడా ప్రశ్నించారు. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రజల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషనర్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుంది? మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా